2018 సంవత్సరం జూన్ 28వ తారీఖున నాకు బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోస్ అయింది. అప్పటికి నా భార్య ఎంఎంసీ హాస్పిటల్లో వర్క్ చేస్తా ఉన్నాను. సో మార్నింగ్ ఆ రోజు నుంచి సెలవులో పిల్లల స్కూల్లో చదివాళ్ళు తెలుస్తుంది. మా చిన్నోడు నా భార్య నాకు టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్ళింది. అయితే నాకు అప్పటి వరకు ఏమీ ప్రాబ్లం లేదు, కానీ అంతకుముందు వారం 2 రాత్రులు నిద్ర పట్టలేదు. పడుకునేవాడిని కానీ కళ్ళు తెరిచేవాడి. నా భార్య మధ్యలో వేసి ఏంటి ఇంకా వెళ్ళుకున్నారు పడుకోండి అంటా ఉండేది, పడుకుంటాననివ్వండి. తర్వాత డయాగ్నోస్ అయింది. డయాగ్నోస్ మార్నింగ్ లేచేటడికి తలపోటు వాంతులు. నా భార్య నాకు టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్ళింది. ఇంకా నాకైతే వాంతులు అంటే పెద్ద పెద్ద వాంతులు కాదు, కానీ చిన్న చిన్న వాంతులు వచ్చాయి. అయితే మరి మా చిన్నబాబు ఫోన్ చేసి మమ్మీతో చెప్తే నన్ను తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సిటీ స్కాన్ వచ్చేసారు. వామిటింగ్స్ అయితే అవ్వలేదు. తర్వాత ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వామిటింగ్స్ అయ్యాయి. తర్వాత నన్ను హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సాయంకాలం రాత్రి వరకు నాకు తెలియదు, 9:30 వరకు అప్పుడు తెలిసింది ట్యూమర్ ఉందని. సో సడన్గా ట్యూమర్ ఉన్నందుకు లేకపోతే నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చినందుకు బాధపడలేదు, కానీ ఒకవేళ నాకు ఏదైనా అయితే మరి పిల్లలు చిన్నవాళ్ళు, మరి భార్యకి కూడా విధవరాలు అవుతుంది కదా, ఎలాగా ఏంటి సెటిల్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నాను. అప్పుడే మనుషులు కాబట్టి కొంచెం ఒకసారి కదిలింపు, ఒక తొందరపాటు వచ్చినప్పటికీ కూడా ప్రార్థన చేసుకుని ప్రభువుకి అప్పచెప్పాను. తర్వాత నన్ను దేవుడు ఇండియా తీసుకెళ్ళి నా భార్య ఆ విషయంలో తొందరగానే నిర్ణయం తీసుకుంది. నేనైతే తర్వాత చేద్దాంలే, తర్వాత చూసుకుందాంలే అని నేను పోస్ట్పోన్ చేస్తాను. ఎందుకంటే అప్పటికే మరి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అంటే ఇక్కడికే చాలా డబ్బులు, మరి ఇన్సూరెన్స్ అప్పటికి ఉండే కాబట్టి. అయితే బెంగళూరు ఆపరేషన్ అన్నారు కదా, టికెట్స్ కూడా లేవు, బిజినెస్ క్లాస్ తప్ప నార్మల్ క్లాస్ లేవు. ఒకవేళకి 5,000 రౌండ్ టికెట్. నేను వద్దని చాలా సతాయించాను, కానీ నా భార్య తొందర పెట్టి తీసుకెళ్ళింది. అయితే మనుషులుగా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ఎవరైనా సరే అది పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే బాగుండు, చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే బాగుండు అని అనుకుంటాం, కానీ దేవుడు కనికరించి ఆయుషిస్తేనే మనం సజీవంగా ఉండాలి. కాబట్టి మొన్న 4 రోజుల క్రితం అమెరికా నుంచి ఫ్యామిలీ వచ్చింది, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో వాళ్ళని తీసుకుని హస్బెండ్, భార్య, పాప 10th 11th. సో మేము అలా పాంజుమర్ వెళ్తా అంటే ఎవరైనా వస్తే సాక్ష్యం చెప్పాలని నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే ప్రభు నన్ను సజీవుడిగా ఉంచాడు. నేను సాక్ష్యం చెప్దామని చూస్తే ఆవిడ నాకు సాక్ష్యం చెప్తుంది. ఆవిడ కూడా అలాగే బ్రెయిన్ ట్యూమర్ అంట ఇక్కడ. అయితే ఆమెకి ఏంటంటే ఇదంతా కోసి దాన్ని తీసి ఆపరేషన్ చేశాడు. ఎప్పటికీ ఆ కళ్ళ రెడ్ ఇష్యూ, తర్వాత ఇదంతా నమ్మనెస్ ఉంటుంది అంటే ఆవిడకి అని చెప్పుకొచ్చినప్పుడు, ప్రభా నీకు వందన, 7 సంవత్సరాలు అయింది ఇప్పుడు వరకు ప్రభు నన్ను కాచి కాపాడాడు. ఈరోజు నేను సజీవుడిగా ఉన్నానంటే ప్రభు యొక్క కృప. ఇంకా ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు ఏదైనా చేయాలని తపన రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. కాబట్టి మరి దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, మంచి విశ్వాసం ఇచ్చాడు, ఒకరికొకరు ప్రార్థించి సహవాసం ఇచ్చాడు. మరి ప్రాముఖ్యంగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని కాచి కాపాడాడు. భక్తి దేవుని మీద ఆధారపడటం ఒకటైతే, యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఏ హస్బెండ్, యాజ్ ఏ వైఫ్, వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీస్. ఆ రెస్పాన్సిబిలిటీస్లో ఏదైనా మిస్ అయితే ద హోల్ ఫ్యామిలీ విల్ ఎఫెక్ట్. ఎప్పుడైనా సరే, వెదర్ వైఫ్ disobeyed to husband, the family will be disturbed. When husband did not love her wife, the family will be disturbed. Whether children did not obey to parents, the family will be disturbed. If you have a financial problem, you have other problems, we can conquer. Not today, tomorrow. But
యాజ్ ఏ ఫాదర్ ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా మరి ఒకవేళ నన్ను తీసుకుంటే మరి నా భార్య విధవరాలు అవుతుంది, నా బిడ్డలు ముగ్గురు తండ్రి లేనివాడు అవుతారు, కాబట్టి ఇక నువ్వే చూసుకొని అప్పగించుకున్నాను. కానీ ప్రభు కరుణిస్తుంది, ప్రభు కనికరిస్తుంది, మృతులను సైతం ప్రభు బ్రతికించగల దేవుడు. కాబట్టి ఏ రోజు నేను మర్చిపోలేదు. ఆ దినాలు జ్ఞాపకం చేసుకుంటే అసలు నేనే అనిపిస్తూ ఉంటుంది. నేను ఎవరికైనా సాక్ష్యం చెప్తే ఈ ఫోటోలు చూపిస్తేనే కానీ వారు ఎంత ప్రమాదం జరిగిందని చెప్పారు. కానీ దేవుడిచ్చినటువంటి క్షేమానికి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభువులు ఆరోపిస్తూ ఉన్నాను. ప్రతిరోజు బాధపడుతూ ఉంటాను, పేరెంట్స్ లేరు. మా ఫాదరు అట్ ది ఏజ్ ఆఫ్ 24 నా ఇంజనీరింగ్లోనే చనిపోయారు. మా మదర్ నన్ను బాగా ప్రేమించి, ఎంత ప్రేమించిందంటే 6 ఆడపిల్లల తర్వాత కాబట్టి దేవుడు బాగా ప్రేమించింది అమ్మ. అయితే మ్యారేజ్ విషయానికి వచ్చేటప్పటికి అమ్మని ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటాను అనేవాడు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరిలో మ్యారేజ్ చేసుకుని ఫెయిల్యూర్ అయ్యారు, డిస్టర్బ్ ఉన్నాయి కాబట్టి అమ్మ మాట్లాడు. కాబట్టి మా అమ్మ ఝాన్సీని తీసుకొచ్చి చేసుకోమంటే చేసుకున్నాను నేను. మా అమ్మ లేకపోయినా కానీ నా భార్య నన్ను, మా అమ్మ తర్వాత తల్లిగా నన్ను ఎంతో ప్రేమించి అన్ని విషయాల్లో నేను కోపగించుకున్నా, నేను చిరాకుపడినా, నేను ఏ పని చేసినా ఎదురు చెప్పదు. అయితే చిన్నటి నుంచి ఆ వాతావరణంలో పెరిగింది కాబట్టి దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు. పిల్లలు ముగ్గురు, వారిని రక్షణ పొంది ప్రభు కొరకు జీవించాలి. చదువు చదివించాం యాజ్ పేరెంట్స్గా. డెఫినెట్గా ఎక్కడికి వెళ్ళినా బాగానే బ్రతకగలరు, కానీ రక్షణ పొంది ప్రభు కొరకు జీవించాలని ఆశ. మరి ప్రభు నన్ను ఈ దినాన్ని సజీవుడిగా ఉంచి ప్రభు సన్నిధిలో యేసయ్య కృప వలన, యేసయ్య దయ వలనే, కనికర వల్లే నేను నాటికి సజీవుడిగా ఉన్నాను. ప్రభు నాకు ఎంత ఆయుష్ ఇచ్చాడో నాకేం తెలియదు. ఆ ఇచ్చిన ఆయుష్ దినాలన్నీ కూడా ప్రభు కొరకు జీవించాలని ఆశపడతా ఉన్నాను. నా కొరకు, నా కుటుంబాలకు ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాను. దేవుడి సాక్షాత్ దీవించాలి.